షాలోం అలైకుం, షాలోం అలైకుం, షాలోం అలైకుం. యేసు ప్రభు తన పరిచర్య కొరకై 12 మంది శిష్యులు ఏర్పరచుకున్నాడు. 12 disciples of Jesus Christ. In other words, disciples of Jesus Christ. యేసు క్రీస్తు ప్రభు శిష్యులు ఏర్పరచుకున్నాడు. లూకా సువార్త 6వ అధ్యాయం 12 నుంచి 19 వరకు ఉన్న వాక్యాలను గమనిస్తే, ఆయన కొండకి ఎక్కి వెళ్ళాడు, ఏకాంతంగా ప్రార్థించాడు. ఆయన అందరిలో ఈ యొక్క 12 మందిని ఆయన ఏర్పరచుకున్నాడు. ఆయన చూస్ 12 disciples, 12 men. వై? ఎందుకు ఆయన ఏర్పరచుకున్నాడు విషయం బయట జీసస్ చూస్ డిసైపుల్స్. ఎందుకు ప్రభు శిష్యులు ఏర్పరచుకున్నాడు? వాట్ ఆర్ ద రీజన్ బిహైండ్ ఇట్? వాట్ ఆర్ ద పర్పస్ ఆఫ్ చూసింగ్ disciples? వాక్య భాగం గమనిస్తే మార్కు సువార్త 3వ అధ్యాయం 4వ వచనం, the verse tells us that he chose men so that they might be with him. వారు తనతో కూడా ఉండవాలని ఆయన శిష్యులు ఏర్పరచుకున్నాడు, పేర్లు పెట్టి పిలిచాడు. that they might be with him. That means number 1, he chose them to be his friends. He chose them to be his friends. తన స్నేహితులుగా ఉండడానికి ప్రభు వారిని ఏర్పరచుకున్నాడు, టు బి హిస్ ఫ్రెండ్స్. అందుకే యోహాను సువార్త 15వ అధ్యాయంలో దాసుల బిడ్డ ఒక స్నేహితులను పిలుస్తున్నా అని ఉంటాడు. యు ఆర్ మై ఫ్రెండ్స్. డిసైపుల్స్ అందరూ దే ఆర్ ఫ్రెండ్స్. దేవుడు అంత క్లోజ్గా, అంత సన్నిహితంగా ఉండాలని అబ్రాహాము స్నేహితుగా పిలువబడ్డాడు. మోషే రీతిగా స్నేహితులు దేవునితో మాట్లాడినాడు. అదే రీతిగా ఆయన శిష్యులు కూడా ఆ యొక్క సాన్నిధ్యాన్ని పొందాలని ఆశించి వారు ఏర్పరచుకున్నాడు. Jesus needs human friendship. God cannot be happy without man. There's a blank in his heart until the last man comes in. ఆఖరి వ్యక్తి అనేది వచ్చినట్టయితే ఆయన హృదయం అంతా నిండిపోతుంది. There's a blank in his heart until last man comes to him. చివరి వ్యక్తి ఆయన వచ్చేంత వరకు కూడా ఆయన ఏదో చూస్తున్న దేవుడై ఆయన ఉంటున్నాడు. సెకండ్ థింగ్, హీ నోస్ ది ఎండ్ వాజ్ కమింగ్. తనతో ఉండాలని ఏర్పరచుకునేది కనుక తన యొక్క అంతము సమీపం ఉన్నది కాబట్టి, ఆయన పరిచయ కాలం 2వ వేస్తే కాబట్టి ఆయన శిష్యులను ఏర్పరచుకున్నాడు. ఎందుకనగా they were to be his living books. వారు ఆయన సజీవమైన గ్రంథాలుగా ఉండాలని ఆశించారు. టు రైట్ హిస్ మెసేజ్ ఆన్ దేర్ హార్ట్స్, ఆన్ దేర్ మైండ్స్, అండ్ అపాన్ దెమ్. వారి మీద సందేశాలు ఆయన ఆశించి ఆయన వారిని ఏర్పరచుకున్నాడు. He chose to be his disciples. Disciples means a learner, to learn more about him. తన సన్నిహితంగా ఉంటూ ఎప్పుడైతే ఆ స్నేహబంధంలో ఉంటారో, సహవాసం ఆయనతో ఉంటారో, they will learn more about Christ and his mind and his purposes. ఆయన హృదయాన్ని, ఆయన మనస్సును, ఆయన చిత్తం, ఆయన ఉద్దేశాలు, ఆయన సందేశాన్ని ఎక్కువగా తెలుసుకో ఆశించి శిష్యులుగా ఏర్పరచుకున్నాడు. ఎందుకనగా వారు తెలుసుకొని టు నో అండ్ మేక్ హిమ్ నోన్, ఆయన తెలుసుకొని అనేకులకు తెలిసిన విషయాలు తెలియపరచడానికి, ఆయనకు తెలిసిన విషయాలు అనేక తెలియదు కాబట్టి వారు తెలియపరచడానికి ఆ శిష్యులు ఏర్పరచుకున్నాడు. ఈ చోజ్ దెమ్ టు బి అపోస్టల్స్. అపోస్తలు ఉండడానికి ఆయన ఏర్పరచుకున్నాడు. అపోస్తలు మీన్స్ టు బి సెంట్ అవుట్. లోకంలో పంపడానికి ఏర్పరచుకున్నాడు. ఆయన వారిని లోకంలో పంపాడు, ప్రత్యేకించుకున్నాడు. లోకం నుంచి లోకంలో పంపాడు. టు బి హిస్ అంబాసిడర్స్, టు రిప్రజెంట్ హిమ్ టు ద హోల్ వరల్డ్. కాబట్టి they must be the copy of Jesus Christ. Ambassador not only by their words but by their life and deeds. వాళ్ళ క్రియల ద్వారా, వాళ్ళ మాటల ద్వారా వారు they must be the samples of Jesus Christ. క్రీస్తు ప్రతినిధులుగా,
క్రీస్తు చూపించేవారుగా వారు ఉండాలని, శాంపుల్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, నమూనాలుగా ఉండాలని ఆశించి ప్రభుని అపోస్తలుగా ఏర్పరచుకున్నారు. సెంట్ అవుట్ ద హోల్ వరల్డ్. ప్రభు పునరుత్థానం లేచిన తర్వాత ఆరోహణం కాకముందు అని చెప్పిన మాట, ఇదిగో లోకంలో పంపుతున్నాను, ముదిగంత సాక్ష్యం నుండి యూదయ, సమరయ, గలిలయ, సర్వలోకమంతటా ఆయన ప్రజలుగా ఉండాలి అని ఆశించి ఉదయం ఏర్పరచుకున్నాడు. కాబట్టి ఈనాడు ఉదయం ఏర్పరచుకున్నాడు. ఎందుకనగా ఇట్ షోస్ అవుటర్ పీపుల్, నాట్ ఫేమస్, నాట్ వెల్తీ, నాట్ సిగ్నిఫికెంట్, నాట్ వెల్ ఎడ్యుకేటెడ్, మెన్ ఆఫ్ కామన్ ఫోక్, సర్వసాధారణ ప్రజలను ఏర్పరచుకున్నాడు. ఎందుకనగా సర్వసాధారణమైన వ్యక్తుల ద్వారానే ప్రభు తన సాధారణ కార్యం జరిగించి ఏర్పరచుకున్నాడు. కాబట్టి నువ్వు సాధారణ వ్యక్తివే కావచ్చు, నీకు ఎడ్యుకేషన్ లేకపోవచ్చు, కానీ ప్రభుని ఏర్పరచుకొని గొప్పవారు చేయలేనిది, మీ జాతకులు చేయలేనిది, మీ చేయలేని పామరులైనా మీరు ఆశించే ప్రభు ఏర్పరచుకున్నాడు, పిలుస్తున్నాడు. కాబట్టి ఈ సత్యాన్ని గమనించుకొని ప్రభు గురించి లోకాన్ని తెలియచేయడానికి, ప్రభు ప్రతినిధిగా ఉండడానికి పరిశుద్ధాత్మ శక్తిని దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మా గణ మహోన్నత యేసయ్య, మీకు స్తుతి స్తోత్రాలైనా, మీ ప్రతినిధిగా ఉండటానికి, మీకు తెలుసుకోవడం, మీ సందేశాన్ని ఇలా అందివ్వడానికి, స్నేహముల ముందు సాగిపోవడానికి ప్రభువా మీ కృపను బట్టి మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. అనేకులు తెలియదు మీ సందేశం లోకాలు వినిపించి మీ శాంపుల్స్గా ప్రభావ మేము ఉండటానికి, మీ ప్రతిరూపాలుగా ఉండటానికి ప్రతి శక్తిని దయచేవలసిగా విజ్ఞాపన చేస్తాం. ఈ సైనా ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనందరి సదాకాలముతోడే ఉండును గాక. ఆమేన్.